వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే. ఫ్రెండ్స్, చాలామంది ఎడిటోరియల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అసలు ఎడిటోరియల్ వల్ల మనకి యూస్ఫుల్నెస్ ఏముంది అనుకుంటే, ఎడిటోరియల్లో మనకి వెకాబ్ ప్లస్ గ్రామర్ పాయింట్స్ ఈ రెండు ఈజీగా కవర్ అవుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎస్సీ ఆర్సీని ప్లస్ క్లోజ్ టెస్ట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి పీఓ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత లెటర్ రైటింగ్ ప్లస్ ఎస్సే రైటింగ్ రెండు ఉంటుంది. అందులో ఈ గ్రామర్ పాయింట్స్ యూజ్ చేసుకొని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దాంతోపాటుగా టాపిక్ డిస్కషన్, ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళామో అక్కడ మీకు టాపిక్ మీద ఐడియా ఉన్నట్లయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ 5 పాయింట్స్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఇంగ్లీష్లో, వాళ్ళు ఎడిటోరియల్ అనేది మీరు ఎలాగైనా ట్రై చేయండి, నెగ్లెక్ట్ చేయదండి. థ్యాంక్ యూ. ఇవాళ మన ఆర్టికల్లోకి వెళ్తే, బ్యాడ్ 2 వర్డ్స్ ఆన్ ఇండియా పాకిస్తాన్ టైస్. సో ఆర్టికల్ దేని మీద ఉందంటే పాకిస్తాన్ ఇండియా టైస్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఎడిటర్ ఏం చెప్తున్నాడంటే బ్యాడ్ 2 వర్డ్స్ అంటున్నాడు. ముందుగా మనం ఇక్కడ వొకాబులరీ ప్లస్ గ్రామర్ పాయింట్గా చూసుకున్నట్లయితే బ్యాడ్ అనేది ఏ డిగ్రీలో ఉంది? బ్యాడ్కి కంపారిటివ్ డిగ్రీ వచ్చేసి వర్స్ అవుతుంది. వర్స్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, వర్స్ అనేది కంపారిటివ్ డిగ్రీ, వర్స్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ముందు మన టైస్ ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ బ్యాడ్గా ఉంది, ఇప్పుడు అది ఎలా జరుగుతుందంటే దానికన్నా వర్స్గా తయారవుతూ ఉంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్లోకి వెళ్తే, ఇన్ అనదర్ రౌండ్ ఆఫ్ టిట్ ఫార్ టాట్ మాన్యూవర్స్, India followed by Pakistan has decided to halve the strength of diplomatic missions in each other's capital. ఇటు ఇరువైపుల క్యాపిటల్, మన క్యాపిటల్ న్యూఢిల్లీ అయితే వాళ్ళ క్యాపిటల్ ఇస్లామాబాద్ కదా, ఇలాగ వాళ్ళ దగ్గర ఉండే డిప్లొమాట్స్ ఏమైతే ఉన్నారో దాన్ని హాఫ్ స్ట్రెంత్ చేయాలి. మన డిప్లొమాట్స్ని మనం ఏం చేయాలనుకుంటున్నాము, హాఫ్ స్ట్రెంత్ చేయాలనుకుంటాము. ప్రజెంట్ 100 మెంబర్స్ ఉంటే దాన్ని 50% తీసుకురావాలని చెప్తున్నాను అని రిక్వెస్ట్ చేసింది. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది. ఇందులో గ్రామర్ పాయింట్స్ కనుక మనం వెతికినట్లయితే, సబ్జెక్ట్ ఫస్ట్ ఎక్కడుందంటే ఇండియా, సబ్జెక్ట్ ఇది అవుతుంది. వెర్బ్ ఎక్కడుంది అంటే డిసైడ్ అనేది వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ కాస్త హ్యాస్. టు హాల్వ్ అనేది, ఇది హాల్వ్ అనేది కూడా వెర్బ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిసైడ్ ఏం ఫాలో అవుతుంది అంటే టూని ఫాలో అవుతుంది, టూ అనే ప్రిపోజిషన్ని ఫాలో అవుతుంది. సో సబ్జెక్ట్ అనేది ఇండియా, వెర్బ్ అనేది డిసైడెడ్, స్ట్రెంత్ డిప్లొమాటిక్ మిషన్స్ ఇన్ హాఫ్ క్యాపిటల్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి థర్డ్ పాయింట్గా మనం వెకాబులరీ వెతుక్కున్నట్లయితే, ఫస్ట్ టిట్ ఫార్ టాట్ అంటే తెలుగులో దెబ్బకు దెబ్బ తీయడం అనే మీనింగ్ వస్తుంది. సో ఒకసారి కౌంటర్ అటాక్, ఇంగ్లీష్లో ఏమంటారంటే కౌంటర్ అటాక్, లేకపోతే రివెంజ్ తీర్చుకోవడం, లేకపోతే ఈక్వాలెంట్ రిటాలియేషన్ అంటే తిరిగి చెప్పడం. ఇక్కడ ఏం చెప్పాడంటే ఈక్వాలెంట్ రిటాలియేషన్ అని చెప్పాడు, అంటే నువ్వు చెప్పిన దానికి బదులు నేను సమాధానం ఇస్తున్నాను అని అర్థం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కౌంటర్ అటాక్ చేస్తున్నాం. టిట్ ఫార్ టాట్, వాళ్ళు ఏమైతే చేస్తారో మనం చేస్తున్నాం అనమాట, దానికి బదులుగా చేస్తున్నాం. తర్వాత మాన్యూవర్స్. అసలు మాన్యూవర్స్ అంటే వెర్బ్ నౌన్ అనుకుంటే ఇది ఒక నౌన్. సో దీన్ని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆపరేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అంటే కేర్ఫుల్గా ప్లాన్ చేయడం అనే దాన్ని మాన్యూవర్స్ అంటారు. హాల్వ్, యాక్చువల్గా మనం హాల్ఫ్ అంటాం కదా, ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే హాల్వ్ అంటే దాన్ని తగ్గించడం అనేది, రెడ్యూస్డ్ బై 50%. ఇక్కడ స్ట్రెంత్ అన్నాడు, ఇక్కడ డిప్లొమాట్స్ అన్నాడు. స్ట్రెంత్ అనేది మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే నౌన్, స్ట్రెంత్ అని నౌన్గా కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది ద స్ట్రెంత్ అనేది. ఏం స్ట్రెంత్ చూపిస్తూ ఉంది అంటే డిప్లొమాట్ యొక్క స్ట్రెంత్ని చూపిస్తూ ఉంది. సో డిప్లొమాట్స్ గురించి యొక్క స్ట్రెంత్ని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది నౌన్. నెక్స్ట్ డిప్లొమాట్ అంటే అంబాసిడర్స్ అంటాం, అంటే అక్కడ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్ కంప్లీట్ అయింది. సెకండ్ సెంటెన్స్లోకి వెళ్దాం. ద గవర్నమెంట్స్ డెసిషన్ కన్వేడ్ ఇన్ ఏ డిమార్చి టు పాకిస్తానీ charge the affairs on Tuesday follows the ill treatment and torture of Indian personnel posted in Islamabad in clear violation of their diplomatic rights. సో సెకండ్ సెంటెన్స్ ఒక మీనింగ్ ఏం చెప్తున్నారంటే ద గవర్నమెంట్ డిసిషన్
పాస్ చేసిందనమాట. ఏమని పాస్ చేసిందంటే ఎవరైతే మన పర్సనల్ ఉన్నారో, ఇండియన్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఇస్లామాబాద్లో ఉన్నారు. అక్కడ వాళ్ళని ఏం చేశారంటే ఇల్ ట్రీట్మెంట్ అండ్ టార్చర్ చేసినారు. దానికి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏమైంది, వయోలేషన్ ఆఫ్ ద డిప్లొమాటిక్ రైట్స్, మీరు డిప్లొమాట్స్ రైట్స్ యొక్క దాని అగ్రిమెంట్స్ ఏమైతే ఉన్నారో దాన్ని మీరు ఉల్లంఘించారు అని చెప్తా ఉంది. సెకండ్ మీనింగ్ అయితే ఆ డిప్లొమాట్స్ రైట్ని మీరు వయోలేషన్ చేశారు అని చెప్తున్నారు. మన ఇక్కడ గ్రామర్ పాయింట్స్ ఏమైనా ఉంది అని వెతుక్కుంటే, ఇది సబ్జెక్ట్, ద గవర్నమెంట్ డిసిషన్ సబ్జెక్ట్ అవుతుంది. సరే, మనం వెర్బ్ కోసం వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ కమా సెంటెన్స్ ఉంది, ఇక్కడ కమా ఉంది. సో ఈ సెంటెన్స్ని పక్కన పెట్టేస్తే మనకి ఫాలోస్ అనేది వెర్బ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి వొకాబులరీ వెతుక్కుంటే టార్చర్, టార్చర్ అంటే పెయిన్, అంటే హింసించడం. ఇంకోటి పర్సనల్, PRSONAL అంటే అది మన సొంతం అనేసి, అంటే పొసెసివ్నెస్ కలిగింది. కానీ ఇక్కడ PRSONNEL అన్నాడు అంటే ఇది స్టాఫ్, ఇది స్టాఫ్ సంబంధించింది, ఎంప్లాయీస్ ఒక గ్రూప్ అనమాట, వర్క్ ఫోర్స్ అని అర్థం. సో పర్సనల్ అంటే రెండు మీనింగ్లు ఉన్నాయి. NNEL వస్తే ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ అని అర్థం. సో మీకు అక్కడ పాయింట్స్లో క్లోజ్లో కనుక ఆప్షన్స్లో కనుక ఇస్తే రెండు ఇస్తాడు. అలాంటి టైంలో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్ని చార్జ్ ది అఫైర్స్ అన్నాడు. దీని మీనింగ్ ఏంటంటే డిప్లొమాట్స్ అని మీనింగ్. ఈ వర్డ్ అనేది ఫ్రెంచ్ భాషలో ఉంది, చార్జ్ ది అఫైర్స్ అనేసి. కాకపోతే ఇక్కడ దీన్ని ఏమంటారంటే డిప్లొమాట్స్, ATS, డిప్లొమాట్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ కవర్ చేసాం. నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. పాకిస్తాన్స్ కంటెన్షన్ వాస్ దట్ ద 2 men అరెస్టెడ్ వేర్ క్యారింగ్ ఫేక్ కరెన్సీ. పాకిస్తాన్ ఏం చెప్తా ఉంది, పాకిస్తాన్ ఒక కంటెన్షన్ ఏంటి, ఏం అలిగేషన్ చేస్తూ ఉంది అంటే ఎవరైతే అరెస్ట్ చేశామో వాళ్ళు ఫేక్ కరెన్సీ తరలిస్తున్నారు అని చెప్పింది అని అలిగేషన్ వేసింది. ఫేక్ కరెన్సీని తీసుకెళ్తున్నారని అలిగేషన్ నేరం మోపి మేమేం చేసాం, వాళ్ళని అరెస్ట్ చేశాము అని చెప్తా ఉంది. కానీ ఇక్కడ సెంటెన్స్ ఏంది, బట్ కానీ ఇట్ ఈస్ మోర్ లైక్లీ ద యాక్షన్ వాస్ రెస్పాన్స్ టు అరెస్ట్స్ and the expulsion of 2 Pakistani High Commission officials accused of espionage last month, who were also taken into custody by Indian security official. దీని మీనింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇక్కడ ఇద్దరిని అరెస్ట్ చేశారు అంటే, లాస్ట్ మంత్లో మనం ఏం చేసామంటే పాకిస్తానీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఎక్స్పల్షన్ అయ్యారు, అంటే వాళ్ళ డిప్లొమాట్స్ అనేది వాళ్ళని రిమూవల్ చేసింది. రిమూవల్ చేశాక మన ఇండియన్లోకి వచ్చి వాళ్ళు స్పై చేయడం ప్రారంభించారు. ఇలా స్పై చేసినందుకు గాను మనం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తిరిగి వాళ్ళ కంట్రీకి పంపించేసాం. దీన్ని వాళ్ళు ఎలా చేశారంటే దానికి ఇట్ ఫర్ డాట్గా మన అఫీషియల్స్ని వాళ్ళు ఫేక్ కరెన్సీ తరలిస్తున్నారు అనే నేరాన్ని మోపి వాళ్ళు అరెస్ట్ చేశారు. సో ఇది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఫ్రెండ్స్. ఇందులో మనం గ్రామర్ పాయింట్స్ మనం కానీ ఎత్తుక్కుంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏముందంటే ఇట్, దానికి హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి ఈజ్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి అంటే ద యాక్షన్, దానికి వెర్బ్ వచ్చేసి వాస్. అలాగే ఇక్కడ వేర్ అని రాసినాం, ఇది వెర్బ్ అనుకుంటే ద 2 పాకిస్తానీ హై కమిషన్ అఫీషియల్స్ అన్నారు. ఇక్కడ ప్లూరల్ నౌన్ కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి, సో అది ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం వేర్ యూజ్ చేసినాం. కస్టడీ బై, ఇక్కడ అక్యూజ్డ్ ఉంది. అక్యూజ్డ్ దేని ప్రిపోజిషన్ ఫాలో అవుతుందంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ని ఫాలో అవుతుంది. అక్యూజ్డ్ దేని ఫాలో అవుతుందంటే ఆఫ్ అనే ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ని ఏ ప్రిపోజిషన్ ఫాలో అవుతుందంటే టు అనే ప్రిపోజిషన్ని ఫాలో అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఏం కనిపించాయంటే రెండు వెర్బ్స్ ప్రిపోజిషన్ ఫాలో అవుతుందంటే ఒకటి టు ఫాలో అవుతుంది, అది రెస్పాన్స్ టు. ఇంకోటి అక్యూజ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ ఏది ఫాలో అవుతుందంటే ఆఫ్ని ఫాలో అవుతుంది. ప్లస్ ఇప్పుడు దీంట్లో వెకాబులరీ చూసుకున్నట్లయితే ఎక్స్పల్షన్ అంటే రిమూవల్, డిస్మిసల్, ఎక్స్క్లూషన్ అంటే మా ఇక్కడ ఏం చేశారు, వాళ్ళని ఈ 2 పాకిస్తానీ కమిషన్స్ని వాళ్ళు ఎక్స్పల్షన్ చేశారు. ఎక్స్పల్షన్ అంటే తీసేశారు, ఉద్యోగం నుంచి తీసేశారు, రిమూవల్ చేశారు అని చెప్తున్నాడు. 2 ఎస్పీఎన్హెచ్, లాస్ట్ మంత్లో ఎస్పీఎన్హెచ్ చేశారనమాట. అంటే ఏంటి, స్పై చేస్తున్నారు, గూఢచర్యం చేస్తున్నారు అని మీనింగ్ వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్. న్యూ ఢిల్లీ ఆల్సో accused Pakistan High Commission officials of maintaining links to terror organization as a reason for its decision. మనం ఏం ఆరోపించామంటే పాకిస్తానీ హై కమిషన్స్ కూడా టెర్రర్ ఆర్గనైజేషన్స్తో లింక్స్ పెట్టుకున్నారు అనే ఆరోపణలు చేసాం అనమాట. రీజన్ ఫర్ డెసిషన్ ఎందుకు తీసేసామంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ రీజన్ బట్టి మనం వాళ్ళని చెప్తున్నాం అనమాట. అది ఈ సెంటెన్స్. Next sentence. While expulsions of diplomats are not uncommon between countries as inimical to each others as India and Pakistan are, this is the first time such a measure has been taken since 2001. 2001 తరువాత ఇలా మనం తీసే డిప్లొమాట్స్ని ఎక్స్పల్షన్ చేయడం అనేది ఇదే మొదటిసారి అని ఈ సెంటెన్స్ మీనింగ్. చూడండి ఒకసారి, బిట్వీన్ అని ఎందుకు యూజ్ చేశాడు అనే గ్రామర్ పాయింట్స్ మనం ఎత్తుకున్నట్లయితే కంట్రీస్ ఏమున్నాయి, ఇండియా అండ్ పాకిస్తాన్, కాబట్టి మనకి బిట్వీన్ అనేదాన్ని ఇక్కడ యూజ్ చేశాడు. 2, డిప్లొమాట్స్ని వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేశారనమాట. ఇది నాట్ అన్కామన్ బిట్వీన్ 2 కంట్రీస్, ఇది చదివేది కాదు, కానీ 2001 తర్వాత ఇలా జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఇక్కడ దిస్ ఈజ్ అని యూజ్ చేసాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఎందుకు ఫస్ట్ టైం, ద సెకండ్ టైం, ద థర్డ్ టైం అని ఆల్రెడీ బాగా యూజ్ చేసినప్పుడంతా మనం ఏం యూజ్ చేయాలంటే ది అనే ఆర్టికల్ మనం యూజ్ చేయాలి. సర్చిన తర్వాత ఏం చేయాలి, ఆటోమేటిక్గా నీకు మెజర్ అనే వర్డ్ ఎక్కువ వస్తుంది. నా మెజర్ ఈజ్ ఎ నౌన్. ఇక్కడ ఇనిమికల్ వొకాబులరీ పరంగా చూసుకుంటే ఇనిమికల్ అంటే హోస్టైలిటీ, అన్ఫ్రెండ్లీనెస్, అపోజ్డ్, యాంటాగోనిస్టిక్ అనే మీనింగ్స్ వస్తాయి. ఈ 2 కంట్రీస్కి ఆల్రెడీ ఎనిమికల్స్ ఉన్నాయి, శత్రు దేశాలుగా ఉన్నాయి, అన్ఫ్రెండ్లీగా ఉన్నాయి. కంట్రీస్ అనేది ఫ్రెండ్లీగా లేవు అని చెప్తున్నాను ఇక్కడ. ఎనిమికల్ అంటే ఎనిమీ అని అర్థం మీనింగ్. సో నెక్స్ట్ సెంటెన్స్. దెన్ ఇక్కడ చూస్తే అప్పటి నుంచి ద పార్లమెంట్ అటాక్ ఇన్ December 2001 అండ్ ద లార్జెస్ట్ మిలిటరీ మొబిలైజేషన్ ఆఫ్ ద టైమ్ అలాంగ్ ద ఇండియా-పాకిస్తాన్ బార్డర్ ఆపరేషన్ పరాక్రమ్ వేర్ ట్రిగర్స్. ఈ 2001 ఇలాంటి మెజర్ తీసుకున్నారు అని చెప్తున్నారు కదా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆఫ్ 2001 అని చెప్పారు కదా. ఈ 2001లో ఏం జరిగింది అని చూసినట్లయితే పార్లమెంట్ అటాక్ జరిగింది. డిసెంబర్ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఎవరు చేశారు? ఈ పాకిస్తాన్ చేశారు అనమాట. అప్పుడు మనం ఏం చేసాం, ద లార్జెస్ట్ మిలిటరీ మొబైలైజేషన్ చేసాం. మిలిటరీని మొబైలైజేషన్ చేసాం అంటే గ్యాదర్ చేసాం అనమాట. అట్ ద టైం అలాంగ్ ద ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఆపరేషన్ పరాక్రమ్ అనే పేరుతో స్టార్ట్ అయింది. మిలిటరీని అప్పుడు అక్కడ మోహరించామన్నమాట 2001 నుంచి. సో ఇక్కడ ట్రిగ్గర్స్ అంటే ఆ రీజన్ వల్ల మనం ఏం చేస్తాం, అక్కడ మోహరించాం. ఇది వొకాబులరీ. నెక్స్ట్ సెంటెన్స్. ఈవెన్చువలీ ఆఫ్టర్ ఏ థా ఇన్ టైస్ and Prime Minister Atal Bihari Vajpayee visit to Pakistan for the SAARC summit in 2004, the move was reversed and diplomats were gradually taken back to a full strength of over 100 in each high commission. అప్పట్లో 100 హై కమిషన్ని నియమించారు. ఎందుకు ఇప్పుడు ఇది జరిగిందంటే ఫైనల్గా ఏం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి సార్క్ సమ్మిట్న 2004కి వెళ్ళడం వల్ల అప్పుడు పాకిస్తాన్ని విజిట్ చేశారనమాట. అప్పుడు ఏం చేశారు, ఈ డిప్లొమాట్స్తో మాట్లాడి వాళ్ళ బలగాల్ని వెనక్కి తెప్పించుకున్నారు. అంటే ఎటువంటి గొడవలు జరగకుండా, యుద్ధం అనేది జరగకుండా వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది, గ్రాడ్యువల్లీ టేకెన్ బ్యాక్ ద ఫుల్ స్ట్రెంగ్త్ టు 100 ఇన్ ఈచ్ హై కమిషన్స్. ఓవర్ హై కమిషన్స్ని ఏం చేసినాము, మళ్ళీ ఫుల్గా స్ట్రెంగ్ చేసినాం. అది ఇప్పుడు ఏం చేసింది, తక్కువ అయిపోయింది. దాన్ని 50%ని రెడ్యూస్ చేస్తున్నాం. అప్పుడు చేసిన దాన్ని 100కి పెంచిన దాన్ని ఇప్పుడు 50% రెడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ అంటే ఫ్రెండ్లీనెస్ అనేసి అర్థం. ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ ఏం చేశారు, ఫ్రెండ్లీగా వాళ్ళతో చర్చలు జరిపారనమాట. పాకిస్తానీ వాళ్ళతో చర్చలు జరిపి ఆనాడు ఇలాగ హై కమిషన్స్ మెయింటైన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్,